నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఉపాధి రంగంలో ఆక్వా రంగ ప్రగతికి అవసరమైన సహకారాన్ని అందిస్తానని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉండి మండలం వాండ్రంలో 10 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీ ఫిషర్ ట్రేడర్స్ ప్యాకర్స్ అసోసియేషన్ భవనాన్ని శనివారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. ట్రేడర్లు సకాలంలో రైతులకు నగదు చెల్లిస్తేనే సాగు ముందుకెళ్తుందని అన్నారు. మార్కెట్లో పేమెంట్ ఆగిపోతే రైతు నష్టపోయే పరిస్థితి నెలకొందని అన్నారు. కొందరు ఎక్కువ ధర ఆశ చూపి కొనుగోలు జరిపిన తర్వాత డబ్బులు ఎగ్గొడుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆక్వాపై ఉపాధి ఆదాయ మార్గాలు పెరగాలంటే రైలు సౌకర్యం ఈ ప్రాంతానికి అవసరమని పేర్కొన్నారు. ఈ అంశంపై తాను రైల్వే మంత్రితో సైతం మాట్లాడి త్వరలో ఈ ప్రాంతానికి అధికారులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వివరించారు. భీమవరం కేంద్రంగా వెళ్తున్న ఆక్వా ఉత్పత్తుల గణాంకాలు అన్ని వివరాలు అసోసియేషన్ ప్రతినిధులు అధికారులకు తెలియజేయాలని చెప్పారు. రైతులు ట్రేడర్స్ రెండు కళ్ళు లాంటి వారు. ట్రేడర్స్కు ఉండేటువంటి ఇబ్బందులు ట్రేడర్స్కి, రైతులకు ఉండేటువంటి ఇబ్బందులు రైతులకు ఉంటాయి. నేను ఎంపీ అయ్యాక మంత్రి అయ్యాక మొట్టమొదటిగా ఒప్పుకున్నటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమము ఈ ప్యాకర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వెళ్ళి ఢిల్లీలో ఉండి హైదరాబాద్లో నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ రెగ్యులర్ సర్వీస్ చేస్తున్నారు. భీమవరం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించిందంటే కేవలం చేపలు రొయ్యల పరిశ్రమ కారణంగా మాత్రమే భీమవరానికి దేశంలో గుర్తింపు వచ్చింది అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తించుకోవాలి. ఇంత చక్కటి సుందరమైనటువంటి ప్రాంగణంలో అద్భుతమైనటువంటి స్థాయిలో కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో నిర్మించినటువంటి ఈ భవనాన్ని ప్రారంభించేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు మీ అందరికీ కూడా అసోసియేషన్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రైతులు కానీ ట్రేడర్స్ కానీ పేపర్ మీద పెట్టుకోవాలి, లేకపోతే అవతల వ్యక్తులు బయట రాష్ట్రాలకి మనం సరుకు ఇచ్చేటువంటి ఏ విధంగా మనం పేమెంట్ రాబట్టుకోవడానికి ఒక స్పష్టమైనటువంటి విధానం ఉండాలనేటువంటి విషయం మీద ఆలోచన చేయవలసినటువంటి అవసరం. కాబట్టి ఈ విధానంలో పరిశ్రమకు సంబంధించి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలందరూ కూడా సరైనటువంటి విధి విధానాలు రూపొందిస్తే పరిశ్రమ సుదీర్ఘ కాలం పాటు నిలబడేటువంటి అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రైల్వే గేట్ల బెడద లేకుండా పెద్దబ్రహ్మ నుండి ఏపీ ఫిష్ ట్రేడర్స్ ప్యాకర్స్ అసోసియేషన్ భవనానికి రహదారి మార్గాన్ని పొడిగించాలని రైల్వే అధికారులతో మాట్లాడాలని తెలిపారు. ఆక్వా ఉత్పత్తుల తరలింపుకు ప్రత్యేక రైలు నడిపించాలని అధికారులు మంత్రిని కోరారు. ఉంగుటూరు, భీమవరం, కైకలూరు ఎమ్మెల్యేలు పచ్చమట ధర్మరాజు, పురుపతి రామాంజనేయులు, కామినేని శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మంత్రి రామరాజు, నాని తాతాజీ, ఏపీ ఫిష్ ప్యాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణప్రసాద్, మదని, నూతన అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు, సతీష్, రామకృష్ణ, వాండ్రం సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కందుల బలరాం తదితరులు పాల్గొన్నారు. ప్యాకర్స్ అసోసియేషన్ తరఫున ఒక అద్భుతంగా వాళ్ళ స్టేట్ ఆఫీస్గా ఈ 10 కోట్ల వ్యయంతో అధ్యక్షుడు పద్మనాభరాజు గారు మొత్తం అందరూ కూడా కలిసి సమిష్టిగా ముఖ్యమైన దాతల సహకారంతో ఎటువంటి పబ్లిక్ డొనేషన్ ఎటువంటిది తీసుకోకుండా ఒక వాళ్ళ ఆఫీస్తో పాటు మినీ కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్, అలాగే కళ్యాణ మండపంగా కూడా 10 మందికి ఉపయోగపడేలాగా నామినల్ కాస్ట్తో అందరికీ ఈ కమ్యూనిటీలో అంటే ఈ చేపలు పెంపకందారులు, ఎందుకంటే వాళ్ళ పెంపకందారులు వీళ్ళు కలిసే ఉంటారు, అసోసియేషన్లో వాళ్ళ సభ్యులు కాకపోయినా వాళ్ళందరి కుటుంబాలకి కూడా వీలుగా ఉండేలాగా, ప్రజలకు కూడా వీలుగా ఉండేలాగా ఒక మంచి ఫెసిలిటీని ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ గేటుకి కాస్త యువతలు ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రైల్వే అధికారులతో ఇప్పుడే ఇంత ముందు కూడా మాట్లాడాం, ఆ గేటు తెరిపించే విధంగా రైల్వే అధికారులతో మళ్ళీ మాట్లాడాం. ఒక రోడ్డు కూడా మన పెదమేరం ఉండి ఆ గేట్ దగ్గర నుంచి ఆ పుత్త రోడ్లో ఆ గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక రోడ్ రైల్వే వాళ్ళు ఫామ్ చేసింది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే
ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇక్కడికి సులభంగా వచ్చేయచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గేటు సాయంత్రం నుంచి మళ్ళీ మర్నాడు ఉదయం వరకు మూసి ఉంచుతున్నారు. మన పెళ్ళిళ్ళైనా ఏమైనా జరిగేది ఎక్కువగా 90% సాయంత్రాలే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే అధికారులతో మాట్లాడటం జరిగింది. ఏపీ ఫిషరీస్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వారు సివిల్ సప్లైస్ గోడౌన్ పక్కన వానరెల్లి దారిలో అత్యంత ఆధునిక సౌకర్యాలతోటి వారు అసోసియేషన్ వారు నూతన భవనం నిర్మించడం జరిగింది. దీనివలన రైతులకు కూడా మేలు జరిగే అవకాశం కలిగింది. ట్రేడర్సు, ప్యాకర్సు అందరూ అసోసియేషన్గా ఉండి కలిసి పనిచేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. రైతులకు మేలు జరిగితేనే ఈ వ్యాపారం సక్సెస్ అవుతుంది. మన జిల్లాలో ఫిష్, రొయ్యి ఎక్స్పోర్టు బాగా జరుగుతుంది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ఇటువంటి సంఘాలుండి పటిష్టంగా తయారు చేసినట్లయితే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. సారూప్య పరిశ్రమలు వాటికి అవే సొంతంగా ఆధునిక యంత్రాలు సమకూర్చుకోలేని సందర్భంలో అన్నీ కలిపి ప్రత్యేక ప్రయోజన సమాఖ్య ఉమ్మడిగా ఏర్పడి కస్టర్డ్ డెవలప్మెంట్ పథకంలో టెక్నాలజీ అప్గ్రేడేషన్ యంత్రాలు సమకూర్చుకోవడానికి అవకాశం కలదని, ఈ అవకాశాన్ని పరిశ్రమల యాజమాన్యం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడి నాగరాణి అన్నారు. 10 నుండి 30 కోట్ల ప్రాజెక్టు విలువ కలిగిన పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ 60%, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ 20%, పరిశ్రమల యాజమాన్యం స్పెషల్ పర్పస్ వెహికల్స్ వాటా 20%తో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పరిశ్రమల యాజమాన్యాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విషయాలపై అవగాహన కలిగించేందుకు పరిశ్రమల ప్రతినిధులతో ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బాల్య వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. ఉరదాలపాలెంలో మిషన్ శక్తి 100 రోజుల కార్యక్రమం కింద బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. పని ప్రదేశంలో వేధింపులకు గురి చేస్తే శిక్షింపబడతారని తెలిపారు. హెల్ప్ లైన్లను వివరించారు. అంగన్వాడీ కార్యకర్తలు సిహెచ్ఆర్వి కుమారి, జి నాగజ్యోతి, ఎం వెంకటలక్ష్మి, తల్లులు, కిషోర్ బాలికలు పాల్గొన్నారు. అత్తిలి మండలం ఈడూరులో గల వరాళ వెంకటేశ్వరాన్ని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయాచుకుల వడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో సుప్రభాత సేవ, తోమాల సేవ, విశేష అర్చనలు జరిపారు. భక్తులకు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిపారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్లో గల బాలాజీ వెంకటేశ్వర వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయాచుకుల వడపల్లి సత్యనారాయణాచార్యులు, వల్లి వెంకటేష్, సూర్య ఆధ్వర్యంలో అర్చనలు జరిపారు. పని ప్రదేశంలో మహిళలను లైంగికంగా వేధిస్తే శిక్షలు తప్పవని గుమ్మంపాడు అంగన్వాడీ కార్యకర్త పి గిరిజ అన్నారు. గ్రామంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్య వివాహాలు నిరోధించాలని, మహిళా చట్టాన్ని తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త బి రాజకుమారి, పి చిట్టి మరియమ్మ, ఏఎన్ఎం శిరీష, ఆశా వర్కర్ యు సత్యవతి తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం ఏ విధంగా తెలుసుకోవాలనే అంశంపై 20 జిల్లాల్లో 3 రాష్ట్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు జయాంధ్ర సమాచార హక్కు సంఘ అధ్యక్షుడు బిఎస్ సుబ్రహ్మణ్యం తెలిపారు. సంఘం ద్వారా ప్రజలు, మహిళలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 11న ఆర్టీఐ చట్టంపై అవగాహన సదస్సు తమరాపు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం మాజీ ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం సీనియర్ జర్నలిస్టులు సత్కరించదలిచామని తెలిపారు. కార్యక్రమంలో సరపల రమణ భాస్కర్రావు, కడియాల సూర్యనారాయణ, కాకర్ల నాని, కేతా మాణిక్యాలరావు, గుత్తుల రంగారావు, బట్టవిల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జయాంధ్ర సమాచార హక్కు సంఘం అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆగస్టు 11 ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జాతీయ స్థాయిలో సమావేశము, అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. ఈ సంస్థ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాము. ఆర్టీఐ 2005 ఈ యాక్ట్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద సుమారు 20 జిల్లాల్లో 3 రాష్ట్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన సదస్సు కల్పిస్తున్నాము. మహిళలు కూడా మా సమస్యలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం
మీరు కృషి చేయాలని కోరడంతో అసోసియేషన్లోకి మహిళా కమిటీలు కూడా ఏర్పాటు చేసి 300 మంది పైగా మహిళలు మన అసోసియేషన్లో మనతో పాటు పనిచేస్తున్నారు, మహిళా సోదరిమణులు. అలాగే అన్ని జిల్లాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు వెళ్తాము. ఆర్టీఐ కమిషనర్ గారి దృష్టిలో కూడా ఎవరైతే సమాచారం ఇవ్వట్లేదో అవినీతి అధికారులు ఒకరి మీద చర్య తీసుకుంటే అందరూ కూడా అలర్ట్ అయ్యి సమాచారం ఇస్తారని మేము కమిషనర్ని కలవడం జరిగింది. సమాచార శాఖ మంత్రి గారు పార్థసారథి గారి దృష్టి కూడా తీసుకువెళ్ళాము. జయాంధ్ర జై భారత్ ద్వారా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో నిష్ణాతులైన కళాకారుల్ని సన్మానిస్తున్నాం మేము. కాబట్టి రేపు మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, జర్నలిస్టు, స్వరాజ్యం పత్రిక స్థాపించి ఆయన సమాజానికి ఆ పత్రిక ద్వారా ఎంతో సేవ చేశారు ఆయన. అలాంటి మహనీయులు విగ్రహానికి పూలమాల వేసి రేపు తణుకులో జాతీయ స్థాయి సమావేశం అవగాహన సదస్సు జరుగుతుంది. సుమారు 3 సంవత్సరాలుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు సమాచార హక్కు 2005లో ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ద్వారా. అది మేము వివిధ జిల్లాల్లో కార్యక్రమాలు చేశాం. అలాగే తణుకు పట్టణంలో కూడా చాలా కార్యక్రమాలు, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మేధావులందరూ కూడా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. ఇది రిజిస్టర్డ్ బాడీ ద్వారా ఒక 20 జిల్లాల్లో జరుగుతుంది. జాతీయ అధ్యక్షులు సుమిత్రానందన్ గారు చెప్పినట్టు అలాగే తణుకులో కూడా అనేక కార్యక్రమాలు మేము పోలీస్ స్టేషన్లో కానీ, మున్సిపాలిటీలో కానీ, గవర్నమెంట్స్లో కానీ, రెవెన్యూ ద్వారా కానీ అనేక సమస్యలు మేము గతంలో కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇంకా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ సంస్థని బలోపేతం చేసి ప్రతి ఒక్కరూ దీనికి ఉపయోగపడేలాగా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానమైనటువంటి ఒక బ్రహ్మాండమైన లింక్తో ఉన్నటువంటి వ్యవహారం. దీన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఈ ప్రజల సహకారం, ప్రభుత్వ అధికారుల సహకారం, ప్రజా ప్రతినిధుల సహకారం ఉండాలని మేము మనవి చేస్తున్నాం. తణుకులో యూటీఎఫ్ సన్నోత్సవాలను తణుకు డివిజన్ స్థాయిలో నిర్వహించారు. యూటీఎఫ్ సీనియర్ నాయకుడు సిహెచ్ఏ టెన్నిసన్ రాజు, పిల్లి విష్ణుమూర్తి మాట్లాడారు. కంచెల వరలక్ష్మి సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆర్ కన్నేలు, జి రవి, కిరణమయ్యి, పద్మావతి, సురేష్ రాజు, వీరన్న, పాపలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జయకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.